మొత్తంగా షిఫ్ట్ అయిపోయారా? అబ్బే 2-3 ఏళ్ల వరకే. మా అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతోంది. అది అయ్యే వరకు ఇక్కడే బండి నడపాలి. బండి ఓకే అవుతుందిగా? ఖచ్చితంగా అవుద్ది. ఉదయం సంతకం కూడా పెట్టించావుగా. అన్నట్టు ఊరికి కొత్త నేను చెప్పకో, నీకు అన్ని రూట్లు తెలిసిన బిల్డప్ ఇచ్చాను. నీ కొడుకు ఏం చెప్పని చెప్పావు? అది వీజింగ్ అని, అదే ఊపిరి తీసుకోవడం అంటారు కదా, ఆస్తమా. ఓ, ఏం బాబు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. నీకు బండి ఇప్పించాను కదా, వాళ్ళ గురించి చెప్దామనే రమ్మన్నాను. చెప్పు. మన ఊళ్ళో బండి నడిపేలా కాదు ఇక్కడ, వీళ్ళ కొంచెం తేడాగాళ్ళు. పీకేపీ పేరు విన్నావా ఎప్పుడైనా? ఈ ఊళ్ళో ఆడు చాలా పెద్ద మనిషి. అలా అని మంచోడు అనుకోకు, ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఇక్కడున్న కౌన్సిలర్ నుంచి కమిషనర్ వరకు అందరినీ వణికించేశాడు. ఎవరైనా వాడిని ఎదిరించారనుకో అంతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొచ్చేస్తాడు. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళతో పని చేయబోతున్నావు, జాగ్రత్త. ఉదయాన్నే నీకు గేట్ తెరిచాడు చూసావా? వాడి దగ్గర నుంచి అక్కడ నువ్వు చూసిన వాళ్ళందరూ కనీసం 4 మంటలైనా చేసుంటారు. ఆ గుంపు మొత్తంలో ఒక్కడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు చూసావా? వాడే. నువ్వు బండికి డ్యూ కట్టకపోయినా, బండికి ఏమన్నా అయినా ముందొచ్చి నిలబడతాడు. వాడితో మాటలుండవు, చేతలే. ఊరికి భయపెడుతున్నావు నువ్వు. దేనైనా తప్పుగా చూస్తే అలాగే ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర కారు తీసుకుని నడుపుకుంటాను. డబ్బులు వచ్చినా రాకపోయినా అప్పో సప్పో చేసినా డ్యూ కొట్టేస్తాను. ఇంకే నేను ఎందుకు చెప్తున్నానంటే, బండికి ఏమైనా గీతలు పడ్డా కూడా వాడిని సరి చేసిన తర్వాత ఆ విషయం వాళ్ళతో చెప్తాను. ఈ ఎందుకు కాదయ్యా, బండి ఇప్పించింది నేను. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ నన్ను లేపేస్తారు. అయ్యా నువ్వేం దిగులు పడకు, అలాగేం జరగదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏంటి లేచిపోయావు? తాగడం అయిపోయిందిగా. నేను ఇంకో క్వార్టర్ కొట్టాలి. ఇంకోట? అవును. సరే కానీ బావా, ఇంకో క్వార్టర్. వాళ్ళ టేబుల్ బిల్ అయిపోయింది రే అన్న. నమస్తే అన్న. బయటకు వస్తున్నారు. పక్కన ఉన్న వాళ్ళు బైక్ వెళ్ళిపోతారు. వాడి ఇల్లు ఈ పక్కనే. నీ బండి దాటే వెళ్ళాలన్నా మిస్ చేయకు. వారం రోజుల దాకా వాడు లేవకూడదు. నన్ను చూస్తే వాడికి డౌట్ వస్తుంది. పని అయ్యాక ఫోన్ చేయి. ఉంటా. ఏదన్నా మార్క్ చెప్పు. ఎర్ర చొక్క, గళ్ళుంటాయి. పో. వాడా చూడు అన్నా, అది బొట్టు కలర్ అన్నా, ఎరుపు కలర్ కాదు. రే, బొట్టు, బీట్రూట్, రోజ్ మిల్క్ అన్నీ ఎరిపారా? వాడు చెప్పాడుగా రెడ్ కలర్ అని. ఇది కాదు, ఫ్రీగా వదిలే ఆడుకోని. అన్నా నేను చెప్పాను కదనా, ఒక సూపర్ ఎలా చెప్పాలో తెలియట్లేదు, సూపర్ క్యాండిడేట్ ఆయన. సడన్ గా మన దగ్గర పనిలోకి చేర్చాలని అడుగుతున్నారు. రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నా. ఇంటర్వ్యూ చేయడానికి ఇదేమన్నా కంప్యూటర్ కంపెనీయా? ఉదయం రమ్మను, ఏదన్నా పని ఇద్దాం, వర్కౌట్ అయితే చూద్దాం. అన్నా, ఎరుపు కలర్ షర్ట్. కన్ఫర్మ్డ్, గళ్ళున్నాయి. అర్థం చేసుకోరా, నా షిఫ్ట్ ఇంకా పూర్తి కాలేదు. మన రూమ్ కొడుంగే నార్త్ మెడ్రాస్ లో ఉంది. అన్నా, మన వైపే వస్తున్నాడు. ఉండరు, ఆటో వస్తుంది. ఆటో ఆటో అన్నా, అన్నా కొడుకు. రాబర్ ఇలా ఉండాలి. ఎవరు ఆగట్లేదురా. ఎలాగోలా రారా. ఎలా రమ్మంటావు? ఇంకేదైనా ఆటో వస్తుందేమో చూడరా. ఆటోలు ఏం లేవురా. షేర్ అవుట్ అనుకుంటా. ఒక నిమిషం ఉంటే ఫోన్ ఇస్తాను, అడ్రస్ చెప్తావా? లైన్లోనే ఉండు. ఎంకమ్మ
రోడ్లో ఎవరన్నా పాడేసుకుంటున్నారా? తాగబోతే ఎవరరా? నీకున్న ప్రాబ్లమ్స్ చాలు. బండి తీయండి రా అన్న. ప్లీజ్ అన్న, ఈ బ్యాగ్ మాత్రం వదిలే అన్న. లెవెల్ చూపిస్తావా? హలో, నేను బాబ్జీ. బాబు బాగా బిజీ. బాబ్జీ అన్న రాంగోపులమా కూతురా, ఏరే టాపిక్ లేదా? మీకు పడదా? అమ్మ తోడు అటువంటిది ఏం లేదు. మరి ఆయన చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట సెన్సేషనల్ గా ఉంది కదా అని మనం దాని గురించి మాట్లాడతాం. మనం దాని గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడో పొల్లుపోద్ది. అలా ఎలా పొల్లుపోయిద్దని ఆయన కోపం వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించడానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఆ ఎక్స్ప్లెనేషన్ కాస్త ఆయనకి ఇంకాస్త కోపం పెంచుద్ది. చివరికి మిగిలేది ఆయనకు ప్రచారం, మనకు గ్రహచారం. ఎందుకు చెప్పు? ఆయన ఏకంగా కొత్త తెలుగు సినిమా ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడంటనా? శుభం. తను చేస్తున్న కొత్త సినిమాని వేలం పాట పాడి అమ్మేస్తాడంటనా? తను సినిమాలో పాట పాడినప్పుడే చేసేదేం లేక చూస్తూ కూర్చున్నాం. ఇప్పుడు అది చేద్దాం. విష్ణుతో తను చేస్తున్న కొత్త సినిమా పేరు అనుక్షణం అంటన్నా? క్షణక్షణంకి సీక్వెలేమో. ఐస్ క్రీమ్ పార్ట్ 2 కూడా తీస్తున్నాడంటన్నా? ప్రొడ్యూసర్ దగ్గర క్రీమ్ ఉండాలి కానీ సీజన్ తో సంబంధం లేకుండా. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళు. ముందు లిస్ట్ లో ఉన్నవి తెచ్చిచ్చి ఆ తర్వాత వెళ్ళు. పొద్దున్నే ఇరిటేట్ చేయకమ్మా. మీ ఆయనకి అలిగానే ఉన్నాడుగా, ఆయన బొమ్మను. ఏంట్రా ఇలా గడ్డంతో ఇంటర్వ్యూకి వెళ్తే ఎవడైనా లోపలికి వదులుతాడా? ఆడ అబద్ధం చెప్తున్నాడే, ఆడనే వెళ్ళి రమ్మను. గడ్డం తీసుకుని ఈయన కూడా నాతో పాటు ఇంటర్వ్యూకి రమ్మనమ్మా. ఉద్యోగం ఇస్తారేమో చూద్దాం. గమ్మునుండమనమ్మా, మళ్ళా నోరు ఊరుకోదు. చెప్తుంటే వెళ్ళిపోతావేంట్రా? ఇద్దరు ఇలాగే వంతులేసుకుంటే ఎవరు తెచ్చి పెడతారు? ఎక్కడ తిరిగినా ముద్దకి ఇంటికేగా రావాలి. ప్రసాదం. బండి తీసుకోవడానికి రమ్మన్నారు. అక్కడ అలాగే. బండి ట్రావెల్స్ కా ఐటీ కంపెనీ కా? సార్ ఐటీ కంపెనీకి సార్. ఇన్ఫోటెక్. రాయ్ రాయ్.